మధ్యకాలంలో కొంతమంది తెలంగాణ జాతిపిత అని వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు. ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. తెలంగాణ జాతిపితకు నోటీస్ ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీస్ ఇచ్చినట్టు అంటారు. ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటారు. చంద్రశేఖరరావు గారితో నేను చాలా సన్నిహితంగా పనిచేయడానికి కారణం ఏంటంటే ఆయన పార్టీ పెట్టకముందు దాదాపు ఒక 6-7 మాసాలు నాతో సుదీర్ఘంగా కూర్చొని చర్చ చేశాను. తెలంగాణ సమస్య పుట్టుపూర్వోత్తరంలో అనేక విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. నాకు అనిపించి ఒక స్టూడెంట్ మాదిరి గంటల తరబడి కూర్చొని రోజు తగ్గుతుంది. అయితే ఆయన తెలుసుకునే పద్ధతిని నాకు ఆకర్షించింది. ఆయన చాలా క్రిటికల్గా ప్రతిదాన్ని ఇట్లా ఎందుకు కావద్దు, అట్లా ఎందుకు కాదు, ఇట్లా అయితే ప్రతిదాన్ని క్రిటికల్గా అంటే నాకు అనిపించి ఈయనకు విషయ పరిజ్ఞానం ఉన్నది. దాన్ని ఇంకా సుదీర్ఘంగా చాలా లోతుగా అధ్యయనం చేసే కోరిక ఉండడంతో నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఆయనతో. ఒక రాజకీయ క్షేత్రం నుంచి వచ్చిన వ్యక్తికి, ఒక నాయకుడికి తెలంగాణ సమస్యల పట్ల ఆయనకున్నంత అవగాహన చాలా తక్కువ ఉంది. ప్రజల్లోకి, ప్రజల భాషలో, ప్రజల నుడికారంలో తీసుకుపోయినటువంటి ఏకైక నాయకుడు నా దృష్టిలో. కనుక ఆ స్పందన వచ్చింది. సమకాలీన రాజకీయాల్లో ఉండే రాజకీయ నాయకులలో ఒకరైనటువంటి చంద్రశేఖరరావు గారు దీన్ని 10 ఏళ్ల పాటు నడిపించాలంటే అది విశిష్టత.